సొంతూరులో సంక్రాంతి జరుపుకునేందుకు భాగ్యనగరం నుంచి రాష్ట్రానికి పెద్ద ఎత్తున జనం తరలివెడుతుండగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పండగ కలను సంతరించుకుంది. కార్లు బారులు తీరి కనిపిస్తున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల్లో హైదరాబాద్ వైపు నుంచి విజయవాడకు 46,000 వాహనాలు వచ్చినట్లు నమోదైంది. అంటే గంటకు సగటున 1917 వాహనాలు తరలివచ్చాయి. ప్రవాహంలా వస్తున్న వాహనాలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కళకళ్లాడుతోంది. కీసర టోల్ ప్లాజా వద్ద సాధారణంగా విజయవాడ వైపు రోజుకు 10 నుంచి 12,000 వాహనాలు నిత్యం తిరుగుతూ ఉంటాయి. సంక్రాంతి పండుగ వేళ మరో 34,000 వాహనాలు వచ్చాయి. నందిగామ వై జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేశారు. ఇక్కడ గుంతల కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోతోంది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు స్పీడ్ బ్రేకర్లు లేకుండా చేశారు. గుత్తేదారు సంస్థ లక్ష్మీ ఇన్ఫ్రా ప్రతినిధులు విజయవాడ వైపు సర్వీస్ రోడ్డులో గుంతలకు మరమ్మతులు చేయించారు. దీంతో విజయవాడ వైపు వాహనాలు ఇబ్బంది లేకుండా వెళుతున్నాయి. పండుగ అనంతరం హైదరాబాద్ వైపు తిరిగి వెళ్లే వాహనాలకు ఇబ్బంది లేకుండా వంతెనకు పైభాగంలో నందిగామ వై జంక్షన్ వద్ద తాత్కాలికంగా పనులు చేపట్టారు. హైదరాబాద్ లో ప్రధాన బస్ స్టేషన్లైన ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు ప్రధాన పాయింట్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకొచ్చే ప్రయాణికుల కోసం ప్రభుత్వం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. టీజీఎస్ ఆర్టీసీ 6,430 ప్రత్యేక బస్సుల్ని, దక్షిణ మధ్య రైల్వే 160 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు భారీ సంఖ్యలో ప్రైవేట్ బస్సుల్ని నడిపిస్తున్నారు. వీటితో పాటు క్యాబ్లకు కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు ప్రజలు తమ సొంత వాహనాల్లో కూడా సొంతూళ్లకొస్తున్నారు. టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లైన్లను కేటాయించారు. దీంతో ఆర్టీసీ బస్సులు సులభంగా వెళుతున్నాయి. ఆర్టీసీ బస్సులు సరిపోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండుగ సెలవుల్లో విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, బెంగళూరు, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రైవేటు వాహనాల్ని ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా సొమ్ము చేసుకోవడానికి ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు టికెట్ ధరల్ని పెంచేశారు. ప్రజల అవసరాల్ని ఆసరాగా చేసుకుని అధిక ఛార్జీల్ని వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు.